పౌరుల సంక్షేమ పథకాలపై యూనిఫైడ్ కార్డు రూపొందించాలని సీఎం ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేష్ చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్, రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఈ విషయం మీద అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ఒకే కార్డు, సమగ్ర ఏకీకృత కార్డు ప్రజలందరికీ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇదంతా కూడా ఐటీ శాఖ ద్వారా చేయాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎందుకంటే దీనివల్ల అనేక ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుంది. ఇప్పటికే ఒక రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, బీమా కార్డు, ఇలా వివిధ కార్డులు ఉండకుండా ఒకే కార్డు ఉన్నట్లయితే ఆ ఒకే కార్డు ద్వారానే ప్రజలందరికీ కూడా సులువుగా వాటికి వివిధ పథకాలకు సంబంధించిన సమాచారం కానీ వాటి లబ్ధి పొందేటప్పుడు అవసరమైనప్పుడు కార్డు ఇవ్వడానికి కానీ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఒకే చోట ఉన్నట్లయితే ఒక దుర్వినియోగం కాకుండా ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో చేయూత పెన్షన్ల విషయంలో కొంతమంది మరణించినప్పటికీ కూడా ఇప్పటికీ పెన్షన్లు పొందుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వివిధ పథకాలకు సంబంధించి కూడా ముఖ్యంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేరుతో కూడా చాలా భారీగా దుర్వినియోగమైనట్టు ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో తేలింది. వీటన్నిటిని చెక్ పెట్టాలంటే ఒక కార్డు ద్వారా వీటన్నిటిని ఐటీ శాఖ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించినట్లయితే ఎక్కడ కూడా వీటికి దుర్వినియోగం లేకుండా పారదర్శకంగా ఉంటుందనేది ముఖ్యమంత్రి ఆలోచన. కాబట్టి వీటికి సంబంధించిన కసరత్తు వెంటనే చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి శాఖకు సంబంధించి ఏ పథకాల నుంచి లబ్ధిదారులు ఉన్నారో వాటన్నిటిని వెంటనే ఐటీ శాఖ సేకరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల వివరాలు వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన అన్ని వివరాలను ఒకే కార్డులో, అటు భవిష్యత్తులో హెల్త్ కార్డు, అదేవిధంగా బీమా కూడా రాష్ట్రంలో కుటుంబ బీమా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఒకే కార్డు ఉండే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. వీటన్నిటికి సంబంధించి వివరాలు సేకరించి వాటిని ఒకవైపు ఆధారు, అదేవిధంగా ఇటీవల నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే సిపెక్ సర్వేకి సంబంధించిన ఆ డేటాతో కూడా అనుసంధానం చేసినట్లయితే ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా ఉంటుందని ముఖ్యమంత్రి ఆదేశం. దీనికి సంబంధించి ప్రతి శాఖ కూడా ఇప్పటికే వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. వీటికి పూర్తి ఐటీ పైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి అధికారులకు ఈ బాధ్యత అప్పగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమగ్ర కార్డు వచ్చిన తర్వాత అవసరమైతే అంటే ఆధార్ ఒక ప్రత్యేక నెంబర్ ఉన్నట్లయితే రాష్ట్రంలోని పౌరులందరికీ ఒక ప్రత్యేక యూనిక్గా ఒక నెంబర్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ఆ నెంబర్ ద్వారానే రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి ప్రతి పథకానికి సంబంధించి వివరాలు వాటి అన్నిటి కూడా ఉండడం ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం లబ్ధిదారులతోనే కాకుండా వాటికి సంబంధించి అంటే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు కూడా ఇదే కార్డు ద్వారా సేకరించాలని కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించి కేరళ నుంచి ఎక్కువగా వెళ్తున్నారు కాబట్టి కేరళ విధానం అత్యున్నతంగా ఉందని అధికారులు పేర్కొన్న నేపథ్యంలో కేరళ నుంచి గల్ఫ్కు వెళ్ళే దానికి సంబంధించిన ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో అధ్యయనం చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక్కడ నుంచి కేరళకు వెళ్ళే వారికి సంబంధించిన అర్హతలు ఏంటి, వారికి సంబంధించిన నైపుణ్యం ఏంటి, అక్కడ ఏ కంపెనీకి వెళ్తున్నారు, అక్కడ ఏం చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా కార్డు రూపంలో ఉన్నట్లయితే అనధికారిక ఏజెంట్లకు అవకాశం ఉండకపోవడంతో పాటు వారికి అక్కడ ఏమైనా జరిగినా కూడా వెంటనే వారికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి కూడా సులువుగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి వీటికి సంబంధించిన ఎక్సర్సైజ్ వెంటనే ప్రారంభించాలని ఐటీ శాఖను ఆదేశించారు. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులను కూడా వాటికి సంబంధించిన డేటా అంతా కూడా ఐటీ శాఖకి ఇవ్వాలన్నారు. మొత్తం మీద ఒక సమగ్ర ఏకీకృత కార్డు, యూనిక్ కార్డు అంటే ఆధార్ తరహాలో ఒక కార్డు ఇచ్చి దానికి సంబంధించిన లబ్ధిదారుల వివరాలన్నీ కూడా ఉండే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. పవన్.